ఈరోజు ఒక నాయకుడు మాట్లాడతాడు, నేపాల్లో జంజీ ఏ విధంగా అయితే రోడ్ల మీద వచ్చారో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాడో ఇండియాలో కూడా జంజీ చేయాలంటాడు. ఇంకో నాయకుడు అంటాడు, బంగ్లాదేశ్లో జంజీ ఎట్లయితే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారో భారతదేశంలో కూడా సృష్టించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను వాళ్ళకు. భారతదేశంలో యువత, భారతదేశంలో జంజీ ఈ దేశాన్ని ప్రేమిస్తారో మోదీ గారి చేయబట్టే ఈ దేశంలో వెళ్ళిన యువత మోదీ గారు వెంటనే ఉంటారు, దేశంతో ఉంటారు. మీ యొక్క విధ్వంసన మాటలకు వినరు, నమ్మరు అనే విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. టుడేస్ యూత్ స్టాండ్స్ విత్ ఇండియా. ఈరోజు యువకులంగా భారతదేశంతో ఉన్నారు, భారతీయులుగా భారతదేశంతో మనం ఉన్నాం. ఈరోజు యువతకు ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసిన కార్యక్రమం మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ దానికన్నా ముందు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రం వస్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, నేను జాబ్ క్యాలెండర్ పెడతాను. ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నాను. ఫీ రీఎంబర్స్మెంట్ లేక కాలేజీలకు విద్యార్థులకు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. ఎక్కడ పోయినాడు ఈ రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు టీచర్లు లేరు, అక్కడ పార్ట్ టైం లెక్చరర్స్ యూనివర్సిటీస్ నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ పోయిందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్లో నువ్వే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్. 1,000 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు ఉస్మానియా యూనివర్సిటీకు, 1,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యువతని మోసం చేసింది. యువత ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఒక విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ఈరోజు కేవలం కమిషన్ల కోసమే, కాంట్రాక్ట్ల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. యువతని గాలికి వదిలేసింది. అశోక్ నగర్ లైబ్రరీలో చూడండి మీరు, ఏ విధంగా నిరుద్యోగులు అక్కడ పడి ఉన్నారు. ఈరోజు ఆ నిరుద్యోగ భత్తా ఇస్తాడు. ఎక్కడ పోయింది ఆ నిరుద్యోగ భత్తా అని చెప్తా ఉన్నాను. మీరు పెట్టేటటువంటి ఎగ్జామ్స్ కోట్లలో పడి 7 సంవత్సరాలు టుగెదర్, అవన్నీ ఇయర్స్ టుగెదర్ అక్కడ కోట్లలో ఉండి మన జడ్జిమెంట్ వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిందే నియామకాల కోసం. ఎక్కడ పోయినాయి ఆ నియామకాలను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ మోసం చేసింది మనం చూసాము. ఆ మోసాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది ఉందో ప్రజాస్వామ్య పద్ధతిలో రాబోయే రోజుల్లో యువత ముందుకొచ్చే ఈ కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను యువతను పిలిపిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క యువతకు ఈరోజు పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా ముందుకు రండి. మనం అందరం కూడా కలిసి మన హక్కుల కోసం పోరాడదాం, మన ఉద్యోగాల కోసం పోరాడదాం, మన ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పోరాడదాం. నేను మీతో ఉంటాను, మేము మీతో ఉంటాము. మా యువ మోర్చా మీతో ముందు ఉంటుంది తెలియజేస్తాం మిత్రులారా. యువ మోర్చా నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో యువ మోర్చా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. మీ అందరూ కలిసి రండి, కలిసి ముందుకు సాగుదాం. ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజల్లో మనం మేలుకొలుపు తీసుకొద్దాం, జాగృతం చేద్దాం. విద్యార్థులు కూడా చదువుతో పాటు రాజకీయ చైతన్యం ఉండాలి. రాజకీయ చైతన్యం ఉండాలి యువతకు. అప్పుడే దేశం ఒక భవిష్యత్ బాగుంటుంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతులు బలపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనం మీకు తెలియజేస్తాను మిత్రులారా, ఈరోజు ఎంతమంది ఈరోజు ఎన్నో మాట్లాడుతున్నారు ఏం చేశారని చెప్పేసి యువతకు. అటువంటి ఒక నరేంద్ర మోదీ గారు మన దేశంలో వారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ గతంలో 387 ఉంటే ఇప్పుడు 818, ఎంబీబీఎస్ సీట్లు 51,000 ఉంటే ఇప్పుడు 1,28,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పెంచాం. ఈ యొక్క 12 సంవత్సరాల్లో 77,000 డాక్టర్లు నిర్మాణమైన కొత్తగా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎయిమ్స్ 8 ఉంటే ఈరోజు 23 ఉన్నాయి. ఐఐటి స్టూడెంట్స్ 65,000 మంది ఉంటే ఇప్పుడు 1,30,000 వారు ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు. డబుల్ అయిపోయింది, డబుల్ కన్నా ఎక్కువ అయిపోయింది.
ఐఐటీస్ ట్రిపుల్ ఐటీస్ 9 ఉంటే ఇప్పుడు 25 ఉన్నాయి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 51,000 కాంగ్రెస్ అమలుతో ఉంటే ఇప్పుడు 70,000 దాటినాయి. యూనివర్సిటీస్ 660 ఉంటే ఇప్పుడు 1,300 ఉన్నాయి. కాలేజెస్ 18,000 ఉంటే ఇప్పుడు 52,000 అయినాయి. ఎన్రోల్మెంట్ 3.42 crores అయితే ఇప్పుడు